హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం స్పాటిఫైలో లవ్ స్టోరీస్ విత్ ప్రియా అని సెర్చ్ చేసి చూడండి. సాడ్ ఫేస్ తో మరొక కార్నర్లోకి వచ్చి కూర్చున్న ఆ పార్టీ మెయిన్ స్టార్ దగ్గరికి వచ్చిన బేరర్ సేమ్ లైక్ యూ సార్, బ్రోకెన్ హార్ట్ అని సహస్రను చూపించి డ్రింక్ గ్లాస్ ముందు పెట్టి వెళ్ళిపోయాడు. నిర్లిప్తంగా ఉన్న కళ్ళతో నిశీధిలో ఊసులాడుతున్న సహస్రను 2 నిమిషాలు అలా గమనించి డ్రింక్ గ్లాస్ తీసుకొని తన దగ్గరికి చేరాడు వాడు. హాయ్ బ్రోకెన్ హార్ట్ అని పలకరించిన పిలుపుకి పక్కకు తిరిగి చూసింది సహస్ర. వైన్ ఆర్ విస్కీ డోంట్ నో రెడ్ కలర్ లిక్విడ్ ఫిల్ చేసిన డ్రింక్ గ్లాస్ గాలిలో కదుపుతూ కనిపించాడు 6 అడుగుల స్మార్ట్ లుకింగ్ బాయ్. ఇంతకు ముందే షవర్ డాన్స్ లో బ్యూటిఫుల్ మలేషియన్ గర్ల్ తో వాడిని చూసింది సహస్ర. క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తో కళ్ళు చిన్నవి చేసిన సహస్ర కళ్ళు డాన్స్ ఫ్లోర్ మొత్తం వెతికాయి వాడి పార్ట్నర్ కోసం. తెలిసినట్టుంది సహస్ర వెతుకుతున్నది ఎవరి కోసమనో. షీఈస్ గాన్ అని డల్ గా వినిపించిన ఆన్సర్ తో చిన్న నిట్టూర్పు సహస్రలో. 3 days బ్యాక్ పరిచయమైంది. షీఈస్ రియల్లీ క్రేజీ ఆన్ మీ అని చీకటిలో కళ్ళు నిలిపి చెప్తున్న వాడి ఫీలింగ్స్ వినడానికి సిద్ధపడుతూ సహనం తెచ్చిపెట్టుకుంది సహస్ర. సంతోషంలో ఉన్నప్పుడు పంచుకోవడానికి ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక మనిషి కావాలి. వాడు గ్లాసులో డ్రింక్ ఖాళీ చేస్తూ పగిలిన తన గుండె కదా చెప్తున్నాడు. వింటూ బలుపు బావు కోసం చూసింది. ఆ ఫ్లోర్ మొత్తం ఏ పక్కన కనపడటం లేదు. ఇంకే అయ్యగారు వచ్చి మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేసే వరకు చాలా టైం ఉంది. అలా వాడి బరువైన గుండెలోని బాధకు కాసేపు ఓదార్పుగా నిలుద్దామని సిద్ధపడింది సహస్ర. సుత్తి లేకుండా 3 రోజుల వాడి క్రేజీ లవ్ స్టోరీని 10 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఇష్టమంది, పిచ్చంది, పిచ్చి పిచ్చిగా ఈ 3 days సిటీ మొత్తం షికారు కొట్టారు. అలా అని షాపింగ్ పేరుతో బాబు చెబుకి చిల్లు పెట్టలేదు ఆ మలేషియన్ పిల్ల. కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, కలిసి పడుకున్నారు కూడా. అయితే గీత దాటలేదు. నీతో ఉంటే అస్సలు టైం తెలియడం లేదు అంటూ బాబు ఆశలకు రెక్కలు తొడిగి మరో లోకంలోకి తీసుకెళ్ళింది. ఆ పిల్ల అడిగిందనే లాస్ట్ మినిట్ లో సెండ్ ఆఫ్ పార్టీ షిప్ మీదకి షిఫ్ట్ చేశాడు ఈ పిల్లాడు. యు ఆర్ మై పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఫ్రెండ్స్ అందరి ముందు ఇక్కడ గ్రాండ్ గా ప్రపోజ్ చేయడానికి ఫిక్స్ అయిన పిల్లాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ స్టెప్ ముందుకు వేసి డైరెక్ట్ గా లిప్ మీద కిస్ చేశాడు. అంతే, నువ్వంటే నాకిష్టం, నీతో ఉంటే బాగుంటుంది, కానీ లైఫ్ లాంగ్ ఇంత హ్యాపీగా నీతో ఉండగలనా లేదా ఈ 3 days చెక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్. నా కోసం ఇంత షార్ట్ పీరియడ్ లో ఏదైనా చేయడానికి సిద్ధపడిన నీది జస్ట్ అట్రాక్షన్. నీతో లైఫ్ లాంగ్ ఇంత హ్యాపీగా ఉండలేను అని టాటా బై బై చెప్పేసి నడి సముద్రంలో షిప్ మీద పిల్లాన్ని ఒంటరిగా వదిలేసిపోయింది ఆ మలేషియన్ పిల్ల. దీనిలో పిచ్చి ప్రాక్టికల్ తప్ప లవ్ ఎక్కడుంది అని థింక్ చేస్తున్న హంసపాప ఫేస్ ఎక్స్ప్రెషన్ వింతగా కనిపించింది వాడికి. వచ్చింది పోయింది, పోతూ పోతూ నా గుండె పగలగొట్టింది అని దేవదాస్ రేంజ్ ఎమోషన్లో నవ్వుతూ సారీ, నా హార్ట్ బ్రేక్ స్టోరీ చెప్పి మీ హార్ట్ వెయిట్ పెంచాను అని అంటుంటే కళ్ళు పైకి సాగదీసిన వింత ఎక్స్ప్రెషన్తో బరువుగా చూస్తున్న సహస్రకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియటం లేదు. బై ద బై, ఐఎమ్ జతిన్ అంటూ తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ చెయ్యి ముందుకు చాపాడు. 2 చేతులు జోడిస్తూ సహస్ర బ్యాక్ స్టెప్ తీసుకుంటే ఐ లైక్ ఇండియన్ ట్రెడిషన్ అంటూ ఆ చేత్తో హార్ట్ మీద కొట్టుకుంటున్న జతిన్ భగ్న ప్రేమికుల్లా భలే ఫీల్ అవుతున్నాడు. ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్న ఆ ఎక్స్ప్రెషన్ కి తెగ నవ్వొచ్చింది హంసపాపకి. అయితే దాన్ని బయట పెట్టి వాడిని మరింత ఏడిపించడం ఇష్టం లేక కష్టంగా కంట్రోల్ చేస్తూ రాజ్ కోసం చూసింది. అదేదో డాన్స్, నిలబడిన అబ్బాయిలను తీగల్లో చుట్టేస్తూ తెగ తిప్పుతూ వాళ్ళ చుట్టూ తిరిగే డాన్స్. థీమ్ మారినట్టుంది. ఇప్పుడు అదే డాన్స్ ఫ్లోర్ మీద రన్ అవుతోంది. 6 డజను జతల మధ్య ఒక పిల్ల తిప్పుడికి కంఫర్ట్ గా తనని చువ్వలా నిలబెట్టాడు రాజ్. బలుపు బాబుని అలా చూడడమే హంస పాపకి నిలువెల్లా కాలింది. వీడు సింహం పేరు పెట్టి అందరూ కింగ్లా చూస్తున్నారు, వీడు సింహం కాదు, గోపిక కృష్ణుడు అని నేను చెప్పినా ఎవ్వరూ నమ్మి చావరు, పిచ్చి మంద అని ఉడికిపోతూ ఉరిమి చూస్తున్న సహస్ర ఇంట్రెస్ట్ ని మరోలా అర్థం చేసుకున్న జతిన్ షెల్ యు డాన్స్ విత్ మీ అని అడిగాడు. అసలే గోపికల మధ్య కృష్ణుడిలా గంటకొక రంగు మారుస్తున్న రాజ్ వేషాలకి మండిపోతూ ఉంటే డాన్స్ అని ఆఫర్ చేస్తున్న జతిన్ ని కళ్ళు పెద్దవి చేసి కొట్టేసేలా చూసింది సహస్ర.
తనదైన పగిలిన గుండెతో ఏడుస్తున్న జతిన్కి హంసపాప కోపం ఇంకోలా అర్థమయ్యి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ బ్రోకెన్ హార్ట్. ఇట్స్ రియల్లీ వెరీ సాడ్ టు హ్యాండిల్. వాళ్లే వస్తారు, వాళ్లే ప్రేమంటారు, వాళ్లే వదిలేసిపోతారు. మన ఫీలింగ్స్ వాళ్ళకి అక్కర్లేదు అని కన్నీళ్లు లేకుండా ముక్కు చేదేస్తున్నాడు జతిన్. తన తిక్కని పరాకాష్ఠకు చేరుస్తున్న వాడి ఏడుపుకి, ఒరేయ్ స్టాప్ ఇట్ అని పళ్ళు బిగించి అరిచేసరికి ముక్కు చెదిలో ఆపిన జతిన్ ఒక్క క్షణం విస్తుపోయి చూశాడు. అసలు నీకేం అర్థమైందన్రా, ఇంతలా ఏడుస్తున్నావు అని కసురుగా అడిగితే హంసపాప కోపానికి లాంగ్ బ్రీత్ తో ఏటో చూస్తూ, సేమ్ బ్రోకెన్ హార్ట్ హియర్ అని తన గుండెల మీద తట్టుకుంటున్న జతిన్ అదే బరువైన ఫీలింగ్ తో, ఒకరికొకరు ఓదార్పవుదాం అంటూ మళ్ళీ దేవదాస్ పాఠాలు మొదలు పెట్టాడు. ఒరేయ్, నీ ఏడుపుకి నీ ఏజ్ కి ఏమన్నా సింక్ అవుతుందా అని తిక్కతో ప్రశ్నించిన హంసపాపకి, ప్రేమించే గుండెకి వయసుతో పని లేదు అని భారీ డైలాగ్ జతిన్ సైడ్ నుంచి. నా కర్మకి తుమ్మ చిగుర్లో ఇలా తగులుకున్నావేంట్రా అని తిట్టుకుంటూ, చూడు జతిన్ బాబు, ఇప్పుడు నీకు ఏం కావాలి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చచ్చిపోతున్న సహనాన్ని ఓపిగా గొంతులో పలికిస్తూ ప్రశాంతంగా ప్రశ్నించింది సహస్ర. ఐ వాంట్ రిలాక్స్ మై సెల్ఫ్. ఇద్దరం డాన్స్ చేద్దాం. నీ బ్రోకెన్ హార్ట్ కి నేను కంపెనీ ఇస్తా, నా బ్రోకెన్ హార్ట్ కి నువ్వు కంపెనీ ఇవ్వు. ఇద్దరం మన పెయిన్ హ్యాండిల్ చేద్దాం అని పగిలిన గుండెల మీద రీసెర్చ్ చేసిన సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్లా స్టిఫ్ గా చెప్తూ ఉంటే, పిచ్చోళ్ల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలబడే క్వాలిటీస్ అన్ని పుష్కలంగా కలిగి ఉన్న జతిన్ను వింతగా విచిత్రంగా చూస్తూ, అంతేనా, ఇంకేమన్నా కావాలా అని విరక్తిగా అడిగింది హంసపాప. దట్స్ ఇట్, మ్యూజిక్ ఇస్ ఎ మెడిసిన్ అని మళ్ళీ ఉపన్యాసానికి ఊపందుకుంటున్న జతిన్కి రెండు చేతులు జోడించి, మహాప్రభు, నీ బ్రోకెన్ హార్ట్ కి ఒక దండం. ఇప్పుడు నీకు ఓదార్పే కదా కావాల్సింది అని అడిగితే రోబోలా తల పైకి కిందికి ఒకసారి కదిపి హంసపాప మీద కళ్ళు నిలిపిన జతిన్ని, రా చేద్దాం అని భరించలేని ఫ్రస్ట్రేషన్ తో ఫాస్ట్ గా వదిలించుకోవాలన్న ఆరాటంతో డాన్స్ ఫ్లోర్ మీదకు పట్టుకెళ్ళింది సహస్ర. మోడర్న్ భగ్న ప్రేమికుడితో హంసపాప పడుతున్న కష్టాలన్నీ ఐ కార్నర్ గా చూస్తూ అప్పటి వరకు ఎంజాయ్ చేసిన రాజ్ వాళ్ళు డాన్స్ ఫ్లోర్ మీదకి రాగానే మళ్ళీ మాయమైపోయాడు. ఇప్పటి వరకు ఇక్కడి ఆడిన ఈ గోపిక కృష్ణుడు ఇంతలో ఎటుపోయాడబ్బా అని తన చిన్ని చిన్ని కళ్ళను ఆల్చిప్పల్లా పెద్దవి చేసి రాజ్ కోసం వెతికిస్తోంది హంసపాప. కెప్టెన్ మెసేజ్ చేయడంతో కిందకి వెళ్ళాడు రాజ్. డాన్స్ కోసమని నడుం మీద చెయ్యి వేయగానే చేతిని తోసేసి, ఓన్లీ విత్ హ్యాండ్స్ అని కండిషన్ పెట్టిన సహస్ర, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ బ్రోకెన్ హార్ట్, మోర్ దాన్ దట్ మన మధ్య ఏమీ లేదు అని సీరియస్ గా చెప్తూ ఉంటే, ఓకే ఓకే ఐ నో, నా హార్ట్ లో ఇంకా తనే ఉంది, వీఆర్ జస్ట్ పార్ట్నర్స్ అన్న జతిన్ జీడిపాకపు బిల్డప్లకి చురుగ్గా చూస్తూ, వీఆర్ నాట్ పార్ట్నర్స్ అని బిగించిన పళ్ళతో కచ్చిగా అరిచి చెప్పింది. రాజ్ నోటి నుంచి తప్ప ఇంకెవ్వరి నోటి నుంచి పార్ట్నర్ అన్న మాట వినడానికి కూడా నచ్చడం లేదు మన హంసపాపకి. అంతలా నచ్చడం లేదు అంటే ఎంతలా బల్బు బాబు హార్ట్ కి కనెక్ట్ అయిందో చెక్ చేయాలి మరి. హంస కోపాన్ని ఫస్ట్ టైం సరిగ్గా క్యాచ్ చేసిన జీడిపాకం జతిన్, ఓకే నో పార్ట్నర్స్, ఓన్లీ డాన్స్ అంటూ హంస చేతులు పట్టుకుని మ్యూజిక్ తో పాటు కాళ్ళు కదుపుతున్నాడు. వీడి కోసమని ఈ జీడిపాకాన్ని తగిలించుకుంటే ఇంతలోనే ఎక్కడికి పోయాడు వీడు, సెకండ్ కూడా సరిగ్గా ఒక ప్లేస్ లో ఉండడా వీడు అంటూ తెలియని పిచ్చి కోపంతో రాజ్ కోసం వెతికేస్తూనే చేతులను జతిన్ కి కాళ్లను మ్యూజిక్ కి వదిలేసిన సహస్ర, బలుపు బాబు మరొక అమ్మాయితో ఉంటే తన హార్ట్ ఎందుకు అంత జెలస్ ఫీల్ అయిందో తెలుసుకుంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? కెప్టెన్ తో మాట్లాడి రాజ్ మళ్ళీ డెక్ మీదకి వెళ్తూ ఉంటే అప్పటి వరకు వాళ్ళిద్దరితో పాటే ఉన్న సర్వర్ సైడ్ కి వెళ్లి కాప్స్ కి కాల్ చేశాడు. అప్పటికే మిడ్ నైట్ దాటింది. మరింత ముదిరిన చీకట్లో స్టార్స్ ఇంకా బ్రైట్ గా వెలుగుతున్నాయి. ఈ జీడిపాక ఎప్పుడు వదులుతాడా అని ఏడవలేక నవ్వుతోంది సహస్ర. హాఫ్ అన్ అవర్ నుంచి కనిపించని రాజ్ కోసం మనసులో ఏదో తెలియని బాధ. ఇంకొక పక్క ఈ జీడిపప్పు పాకం. ఇది అని చెప్పలేని ఏదో వికారమైన ఫీలింగ్. కళ్ళు మూస్తూ తెరుస్తూ, నౌ ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్, నా బ్రోకెన్ హార్ట్ కి నువ్వు చాలా హెల్ప్ చేశావు, నీ బిగ్ పార్టీ ఇస్తాను అని కిడ్లా ఊగుతూ చెప్తున్న వాడి బాడీ లాంగ్వేజ్ మొత్తం ఎక్కువైంది అని చెప్తూ ఉంటే ఇక వాడితో కష్టం అనుకున్న సహస్ర, హ్యావ్ ఎ బ్రేక్ అంటూ హ్యాండ్స్ వదిలించుకుంది. ప్లీజ్ స్టే విత్ మీ మై ఫ్రెండ్ అని మళ్ళీ హ్యాండ్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్న హ్యాండ్స్ ని ఇంకొక అమ్మాయి హ్యాండ్స్ తో కలిపిన రాజ్ హంసపాపని అక్కడి నుంచి ఫాస్ట్ గా పక్కకు లాక్కొచ్చాడు.
ఇప్పటి వరకు కనిపించలేదన్న కోపం, అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీతో ఇప్పుడు చేసిన పనికి షాక్ అయిన ఫీలింగ్ రెండు కలిపి రాజు గుండెల మీద చరుస్తూ ఆయు మ్యాన్, ఎందుకు ఇలా భయపెడతావు అని పిచ్చిగా అరుస్తోంది సహస్ర. తన భయం వెనుక ఉన్న కోపాన్ని కంట్రోల్ చేయడానికి సారీ బేబీ, మిస్ అయ్యావా అంటూ చంపలు పట్టి ఫేస్ దగ్గరికి తీసుకున్న రాజ్ హంస పాప కళ్ళలో సన్నటి నీటి తెర మధ్య ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్న ఫీలింగ్ కి ఇద్దరి పెదవులు కలిపాడు. అడ్డు చెప్పలేదు సహస్ర. అప్పటి వరకు తనలో తెలియకుండా వేధించిన భావాలకు ఇప్పుడు రాజ్ స్పర్శలో చదవడానికి ప్రయత్నిస్తోంది. రిజెక్ట్ చేయని హంసపాప రియాక్షన్ కి ఒక చేత్తో నడుము మీద ప్రెషర్ పెంచుతూ మరొక చేత్తో హెయిర్ ని బిగించి ముద్దులో హార్డ్నెస్ పెంచాడు. నెమ్మదిగా సహస్ర చేతులు రాజ్ మెడ మీదకి చేరి హారంలా పెనవేసుకున్నాయి. ఎప్పుడు ఏ అమ్మాయితో కనెక్ట్ అవ్వని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ సహస్ర దగ్గర మాత్రమే రాజుని కంట్రోల్ తప్పేలా చేస్తాయి. అదేంటో తెలుసుకోవాలని ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బట్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. రైట్ నౌ హంసపాప మునివేళ్లు సున్నితంగా రాజ్ మెడ మీద బిగుసుకుంటే అతని ఎమోషన్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. జస్ట్ పెదవుల స్పర్శతో ఆన్సర్ చెప్పాలనుకున్న రాజ్ ఫీలింగ్ ఇప్పుడు హంసపాప కూడా ముద్దుకి రెస్పాండ్ అవుతూ సహకరిస్తూ ఉంటే ఇద్దరి శరీరాలలో నిద్రాణంగా పడి ఉన్న ఫీలింగ్స్ కొత్త కోరికలతో ఎనర్జీని ఫీల్ చేసుకుంటూ వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. ఆ వైబ్రేషన్ ఇద్దరి బాడీస్ లో చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కసారిగా సహస్రను ఫోర్స్ గా వెనక్కి తోసి ఆమె కళ్ళలోకి చూశాడు రాజ్. ఇది అని చెప్పలేని ఒక బలమైన ఫీలింగ్, ఆరాటం, ఆవేశం ఆమె కళ్ళ నిండా. సన్నగా అదురుతున్న పెదవులతో బలంగా ఊపిరి తీసుకుంటున్న సహస్ర రెండు కళ్ళు రాజ్ పెదవుల మీదే ఉన్నాయి. ఆ ఫీలింగ్ ఏదైనా కాని అది తన వల్లనే. ముందు అది తనలోకి ఇంజెక్ట్ చేసుకోవాలి అన్న విపరీతమైన కోరికతో అంతే ఫోర్స్ గా సహస్రను మీదకు లాక్కున్న రాజ్ మళ్ళీ పెదవులు కలుపుతూ ఏ కంటికి చిక్కకుండా చిక్కని చీకటిలో అలాగే తనని పట్టుకుపోయాడు. రెండు చేతులతో బలంగా సహస్ర శరీరాన్ని పూర్తిగా తనలోకి అదుముకుంటూ రాజ్లో వేడి సెగలు ఉత్పన్నమవుతున్నాయి. అదే క్షణంలో సహస్ర కూడా లోకాన్ని మర్చిపోయిన అతని మాయలో పూర్తిగా మునిగిపోయింది. వయసు వేడిలో ఉన్న శరీరం ఫీలింగ్సో, లేకపోతే మరో అమ్మాయితో ఉన్నాడన్న కోపమో, లేదా అప్పటి వరకు అతని కోసమే వెతుకులాడిన తన మనసు ఆరాటమో తెలుసుకునే స్థితిలో లేదు సహస్ర. రాజ్ వీపుని బలంగా చుట్టేసిన ఆమె చేతులు విశాలమైన బాబు వెన్ను మొత్తం తనది అన్నట్టు తచ్చాడుతున్నాయి. తెలియని తమకంతోనే మొదటిసారి నిజమైన ఎంగిలి ముద్దుని రుచి చూస్తోంది సహస్ర. సరిగ్గా అదే సమయంలో అప్పటి వరకు ఇంజన్ రూమ్ బ్యాక్ సైడ్ ఎవ్వరికీ కనపడకుండా చీకట్లో నక్కిన ఇద్దరు చేంజ్ చేసుకున్న క్లీనర్ డ్రెస్ లో ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ ఫ్లోర్ లో సగం ఫుడ్ ఫ్లోర్ అయితే మిగతా సగం ఫ్లోర్ రెస్ట్ తీసుకోవడానికి కంఫర్ట్ గా ఉండే డేట్ రూమ్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ మొత్తం బెడ్రూమ్స్, ఇక ఆ పైన ఓపెన్ సీ రూఫ్. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక్కో రూమ్ చెక్ చేస్తూ తమకి కావలసిన వాళ్ళ కోసం వెతుకుతూ ముందుకు పోతున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరూ షిప్ లోకి వచ్చింది కానీ వెతుకుతున్నది కానీ అక్కడ ఎవ్వరికీ తెలియదు. అయితే రాజ్ స్పెషల్ ట్రీట్మెంట్ అందుకున్న మలేషియన్ పిల్లని రిటర్న్ పంపించడానికి తీసుకొస్తున్న షిప్ సెక్యూరిటీ పర్సన్ వాళ్ళని చూశాడు. వాళ్ళని చూడగానే షిప్ తో సంబంధం లేని వ్యక్తుల్లా గుర్తించిన సెక్యూరిటీ పర్సన్ హూ ఆర్ యు మ్యాన్ అని గద్దించినట్టే ప్రశ్నిస్తూ ఉంటే మరో సైడ్ ఉన్న వర్కర్స్ ఇద్దరు పరుగున వచ్చారు అక్కడికి. ఒక్కడే అయితే మీద పడి కొట్టేవాళ్లేమో, మరో ఇద్దరు కూడా రావడంతో ముందుకు వస్తున్న ఈ ఇద్దరు ఆగిపోయి మొహాలు చూసుకొని బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. క్యాచ్ దెమ్ అని పక్కన వర్కర్స్ కి ఆర్డర్ పాస్ చేస్తూనే మలేషియన్ పిల్లని అక్కడే ఉండమని చెప్పి వాడు కూడా వాళ్ళిద్దరి వెంట పడ్డాడు. ఇది జరిగిన 5 నిమిషాలకి సీకోస్ట్ సెక్యూరిటీ బోర్డ్స్ సైరన్ షిప్ తో దగ్గరికి వచ్చాయి. ఆ సైరన్ వింటున్న మలేషియన్ పిల్లలో టెన్షన్ స్టార్ట్ అయితే ఇక వెళ్లిపోవాలని కదిలిన తనకి పరుగు మీద ఎదురొచ్చిన సెక్యూరిటీ పర్సన్ కమ్ ఫాస్ట్ అని ఆ పిల్ల చేయి పట్టుకుని మరి లాక్కెళ్లి సెకండ్ సైడ్ ఉన్న చిన్న బోట్లోకి తనను దించి డోంట్ వరీ మ్యామ్ అని టెన్షన్ పడుతున్న తనకి ధైర్యం చెప్పి బోట్ డ్రైవర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో వాడు ఫాస్ట్ గా వెళ్లిపోయాడు అక్కడి నుంచి. ఈలోపే సీకోస్ట్ సెక్యూరిటీ షిప్ లోకి ఎంటర్ అయింది. షిప్ కెప్టెన్ వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే అందరితో పాటు మలేషియన్ పిల్లని తప్పించిన సెక్యూరిటీ పర్సన్ కూడా వచ్చి లైన్ లో నిలబడ్డాడు. రూఫ్ మీద మ్యూజిక్ ఆగిపోయింది. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని వినిపిస్తున్న ఆఫీసర్ ఆర్డర్స్ కి చూసిన అందరిలో టెన్షన్ స్టార్ట్ అయింది. మిస్టర్ రాజ్ అని దూరం నుంచి వినిపిస్తున్న పిలుపు దగ్గరకు వచ్చే లోపే వాట్ అంటూ వెలుతురులోకి వచ్చిన రాజ్ పెదవులు బిగించి కోపంగా చూస్తున్నాడు తనని పిలిచిన కెప్టెన్ ని. ఎర్రటి అతని కళ్ళు నలిగిన షర్ట్ చూస్తూ సైడ్ కి తిరిగిన కెప్టెన్ ఆఫీసర్స్ ఆర్ హియర్ మిస్టర్ రాజ్
అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రెజెంట్ తన సిచ్యువేషన్ కి ఇంప్లిమెంట్ చేస్తున్న ప్లాన్ కి మధ్యలో స్టక్ అయిన తన ఎమోషన్స్ ను లాంగ్ బ్రీత్ తో కంట్రోల్ చేస్తూ చీకటిలో టవర్ కి నిలబడి ఉన్న సహస్ర దగ్గరికి అడుగులు వేశాడు. కెప్టెన్ గొంతు విని కిస్ బ్రేక్ చేసిన రాజ్ ఎలా వదిలేశాడో అలానే ఉండిపోయింది సహస్ర. అప్పటికే డిస్టర్బ్ అయిన పార్టీ మొత్తం ఆన్ అయిన లైట్స్ వలన సహస్ర రాజ్ ఉన్న ఆ ప్లేస్ కూడా మస్కగా వెలుతురుపరుచుకుంది. బాపు బొమ్మల టవర్ కి అతుక్కుపోయి ఉంది. కళ్ళు కూడా తెరవలేదు. రెట్టించి వేధించి వెంటపడి ముద్దు పెట్టినప్పుడు లేని హెవీ ఫీల్ ఇప్పుడు హంస పాపను అలా చూస్తున్న రాజులో. చెదిరిపోయిన హెయిర్ నెమ్మదిగా వేళ్లతో సరిచేస్తూ ఇంకో హ్యాండ్తో సహస్ర హ్యాండ్ పట్టుకుని ప్రెస్ చేస్తూ ఐఎమ్ సారీ అన్న చిన్న గొంతుతో చెప్పాడు, తన మీద కళ్ళు నిలిపి. రాజ్ గొంతులో వినిపిస్తున్న ఆనెస్ట్ ఫీలింగ్ ఆమె అంతరంగం చదవగలుగుతోంది. అయినా సరే ఏదో చెప్పలేని కోపం వెంటాడుతూ ఉంటే రాజ్ మెడ చుట్టేసి గట్టిగా అతన్ని హత్తుకుంది. కోపంతో కొట్టేసి వెళ్లిపోతుంది అనుకున్న రాజ్ ఆలోచన తలకిందులు చేస్తూ హంసపాప హగ్ చేసుకోవడంతో షాక్ లో స్టక్ అయిన రాజ్ తనని సెట్ చేసుకుని రెస్పాండ్ అయ్యేలోపే, నీకు గంటకు ఒక అమ్మాయితో తిరగడం ఆనందం, అలా టైంపాస్ చేస్తూ మధ్యలో వచ్చిన బ్రేక్స్ లో నా ఎమోషన్స్ తో ఆడుకుంటావు అని ఎగశ్వాసతో అంటున్న సహస్ర కన్నీటి తడి రాజ్ మెడ మీద వెచ్చగా తెలుస్తూ ఉంటే హంసపాపని కౌగిలిలో బంధించాలని ముందుకు వచ్చిన చేతులని వెనక్కి తీసుకున్నాడు. ఐ హేట్ యు, రియల్లీ ఐ హేట్ యు, పోయి వాళ్లతోనే కులుకు అని దుఃఖం తెరులుతున్న గొంతుతో అనేసి కోపంగా కళ్ళు తుడుచుకుంటూ పరుగున వెళ్లిపోయింది సహస్ర. కన్నీళ్లతో తన మీద కుమ్మరించిన హంసపాప ఎమోషన్స్ కి బలుపు బాబు పెదవులు సన్నగా సాగితే తనని ఇష్టంగా చూస్తున్న ఆ కళ్ళలో తెలియని కోపం తారాడుతోంది. సార్ అని కెప్టెన్ పిలవడంతో ఇక తన ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి స్టిఫ్ వాకింగ్ స్టైల్లో ఏ మాత్రం తగ్గని సేమ్ యాటిట్యూడ్స్ తో ఆఫీసర్ దగ్గరికి వచ్చాడు రాజ్. చుట్టూ ఏం జరుగుతుందో గమనించని స్టేట్లో పరుగున కిందకి వచ్చిన సహస్రను ఫస్ట్ ఫ్లోర్ లేడీ కాప్స్ చేయి పట్టుకుని సైడ్ కి లాగేశారు. ఏం జరుగుతోంది అని సెన్స్ లోకి వచ్చి గమనించిన తనకి పారిపోవడానికి ట్రై చేస్తున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని పట్టుకుని డివైడ్ చేసి బ్లాక్ చేస్తున్న కాప్స్ కనిపించేసరికి టెన్షన్ తో కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. గట్టిగా కళ్ళు ఒత్తి పెట్టి తుడుచుకొని చూసిన సహస్రకి తన కళ్ళ ముందున్నది ఊహ కాదు నిజమని అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టలేదు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? కాప్స్ దేనికోసం వచ్చారు? ఏం చూసి సహస్ర షాక్ అయింది? మన బలుపు బాబు ఏం ప్లాన్ చేస్తున్నాడు అసలు? బోట్లోకి ఎంటర్ అయిన మంగళ పాండే మనుషులు ఏమయ్యారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.